విజనరీ గ్లోబల్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం నేటికి 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 2020 అంటూ బాగు చేసిన పరిస్థితి చూసాం, అభివృద్ధి చేసిన తీరు చూసాం. నవ్యాంధ్రప్రదేశ్కి 2047 లక్ష్యాన్ని నిర్దేశించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న తీరు చూస్తున్నాం. 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గురించి రాసిన వ్యాసాన్ని చదివి వినిపిస్తా, మీరు వినండి. అద్భుతంగా రాశారు వ్యాసం. బాబు గారి గురించి చాలా అద్భుతంగా రాశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పదలుచుకుంటే ఒక రోజు ఒక గంట సరిపోదు వాస్తవంగా, కానీ అందరికీ అంత వినే సమయం ఉండదు కాబట్టి 10 నిమిషాల్లో వినిపించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఒక గ్రంథం, నిత్య విద్యార్థి, అభివృద్ధి కాముకుడు. ఆయన రాష్ట్ర దేశ దశ దిశను మార్చగలిగిన నాయకుడు, ప్రపంచ మేధావుల చేత పొగిడింపబడ్డ ద గ్రేట్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచ దిగ్గజాలు మెచ్చుకున్న ఏకైక నాయకుడు ఆయనే. రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఉండరేమో, బహుశా ఉండరు కూడా. అనేక యుద్ధముల ఆరితేరిన మూర్తి, స్ఫూర్తి. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి శాసనసభలోకి మార్చి 15, 1978లో అడుగుపెట్టి నేటికి ఈ రోజుకి 47 ఏళ్లైన సందర్భంలో ఈ ప్రత్యేక వ్యాసం. ఆధునిక భారతావని క్రాంతదర్శుల్లో ఒకరు నారా చంద్రబాబు. క్రియాశీలిగా, ప్రగత సాధకునిగా, ప్రేరణాశక్తిగా, దార్శనికుడిగా, సౌమ్యుడిగా, సహనశీలుడిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన కార్యదక్షుడు. ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగు ఆశయానికి మహానాయకుడు. ప్రజా జీవన మార్గంలో మహానాయకుడి నిర్విరామ రాజకీయ ప్రస్థానానికి నేటికి 47 ఏళ్లు. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శించి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1978 మార్చి 15న ఎమ్మెల్యేగా చట్టసభలోకి అడుగుపెట్టిన సందర్భం. నేటికి 47 ఏళ్లు. 4.5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎదురైన సవాళ్లు, సంక్షోభాలనే అవకాశాలుగా మలుచుకుని ఎదిగిన దార్శిక నేత చంద్రబాబు. యువ నాయకుడిగా శాసనసభకు వచ్చి అంజయ్య కేబినెట్లో 28 ఏళ్లకే గ్రంథాలయాలు, సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు. 1982 ఫిబ్రవరి 24న భవనం వెంకటరాం కేబినెట్లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా, 1982 సెప్టెంబర్ 20న కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లో సాంకేతిక విద్యా మంత్రిగా తనను తాను నిరూపించుకున్న నాయకుడు చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మరో 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, విభజిత ఆంధ్రకు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించిన మాననీయుడు. ఇప్పుడు ఏపీలో నడుస్తున్నది చంద్రబాబు 4 పాలన. గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకున్నా తన రాజకీయ సౌధాన్ని తానే నిర్మించుకున్న చంద్రబాబుకు 1978 సంవత్సరం చాలా కీలకం. సుదీర్ఘకాలం ప్రజల ఆదరాభిమానాలు చూరగంటూ మనగలిగిన నాయకుడు వర్తమాన రాజకీయ చరిత్రలో మరొకరు లేరు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, విలువలతో కూడిన జీవన శైలి, వేలెత్తి చూపడానికి అవకాశమైన వ్యక్తిత్వం ఆయన ఆస్తిపాస్తులు. భావి తరాల శ్రేయస్సుకు నిరంతరం శ్రమిస్తూ, ఆలోచిస్తూ వినూత్న ప్రణాళికల రూపశిల్పిగా చంద్రబాబు తనకు తానే సాటి. విజనరీగా తెలుగు జాతి భవితను తీర్చిదిద్దడమే కాదు, వినూత్న విధానాలతో నవ్యాంధ్రకు నాంది పలికి దేశ రాజకీయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మేటి చంద్రబాబే. రాష్ట్రం కోసం రెక్కల ముక్కలు చేసుకునే శ్రామికుడు. గాంధీ ఆశయాలే అలంబనగా ప్రజల నుంచి పుట్టుకొచ్చిన అరుదైన నాయకుడు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం చిహ్నమైతే చంద్రబాబు తెలుగువారి ఆత్మ విశ్వాసానికి ప్రత్యేక. తెలుగు జనోద్ధరణకు నిరంతర కృషి సలిపే మహర్షి. తెలుగు ప్రజలను ప్రగతి పదం వైపు నడిపించాలని తపన పడుతున్న నాయకుడు. సరికొత్త లక్ష్యాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు జాతికి అందించిన దార్శనికుడు. పేదరికం లేని సమాజావిష్కరణ లక్ష్యంగా 47 ఏళ్లుగా జీవితాన్ని అంకితం చేసిన ప్రజా నాయకుడు. రాజకీయ పక్షాల సహజ వైఖరికి భిన్నంగా పాలన, తనదైన విజన్తో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన నేత చంద్రబాబే. 74 ఏళ్ల వయసులోనూ నవ యువకులను మించి పనిచేయడం ఆయన మనోబలానికి నిలువెత్తు నిదర్శనం. ఏపీని పాలించిన ముఖ్యమంత్రులలో చంద్రబాబుది ప్రత్యేక స్థానం. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు, రాజకీయం అంటే ప్రజలకు కూలీ చేయడమని విశ్వసించే నిరాడంబరుడు. తెలుగు ప్రజలకు సంపద వృద్ధి, పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాలను విస్తారంగా కల్పించిన ఘనత ముమ్మాటికి చంద్రబాబుదే. ఉమ్మడి ఏపీలో 9 ఏళ్ల పాలనలో చేపట్టిన సాహసోపేత సంస్కరణలు, అందించిన సరికొత్త పథకాలు, అనుసరించిన కొంగొత్త విధానాలు ఆయనను పరిపాలన దక్షులుగా నిలబెట్టాయి. హైదరాబాద్ ఐటీ రంగానికి చంద్రబాబు చిరునామా అయితే ఐటీ ప్రపంచానికి హైదరాబాద్ ఒక చిరునామా. తెలుగు ప్రజలకు ప్రపంచ వ్యాప్త కీర్తిని సముపార్జించిన ఆధునిక నాయకులలో చంద్రబాబుదే అగ్రస్థానం. చంద్రబాబు సామాన్యంగా కనిపించే ప్రత్యేక వ్యక్తి. అందుకే
ఆర్థికవేత్తలు, సాంకేతిక నిపుణులు, జర్నలిస్టులు, వర్సిటీల మేధావులు, పరిశోధకులు అనేక విషయాలలో చంద్రబాబును కోట్ చేసిన సందర్భాలు కోకొల్లులు. అమెరికా అధ్యక్షుడు క్లింటన్ సైతం మై లైఫ్ బుక్లో చంద్రబాబు తనను హైటెక్ సిటీకి ఆహ్వానించి అబ్బురపరిచిన విషయాన్ని రికార్డు చేయడం, ప్రపంచ స్థాయి నాయకులను చంద్రబాబు ఎలా ప్రభావితం చేయగలరో చెప్పడమే. బిల్ గేట్స్ లాంటి దిగ్గజాలు చంద్రబాబును తన మిత్రుడిగా చెప్పుకుంటూ మీ దార్శనికతకు ముగ్ధుడినయ్యాను అనడం చంద్రబాబు స్థాయిని గౌరవించడమే. చంద్రబాబు ఎమ్మెల్యేగా అయ్యే నాటికి మోదీ ఆర్ఎస్ఎస్లో విభాగ ప్రచారక మాత్రమే. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 6 ఏళ్ల తర్వాత 2001లో మోదీని వరించింది ముఖ్యమంత్రి పదవి. 7 పదులు దాటిన సీఎంల విషయంలో చంద్రబాబే సీనియర్. ఒక ప్రాంతీయ పార్టీని 4 దశాబ్దాలుగా బలోపేతం చేస్తూ ఉమ్మడి విభజిత ఏపీలో బలీయమైన రాజకీయ శక్తిగా నిలిపిన ఘనత ముమ్మాటికి చంద్రబాబుదే. నిజానికి రాష్ట్ర విభజన ఆంధ్రను అతలాకుతలం చేసింది. అవశేష ఆంధ్రప్రదేశ్ కోలుకోలేని స్థితికి చేరింది. క్లిష్ట సమయంలో నూతన రాష్ట్రావిష్కరణ, అభివృద్ధిని సమర్థంగా నిర్వహించారు చంద్రబాబు. పునాదుల నుంచి రాష్ట్ర నిర్మాణ బాధ్యతల్ని భుజానికెత్తుకున్న చంద్రబాబు సమాజంలోని అన్ని వర్గాలకు సమున్నత జీవన ప్రమాణాలు నెలకొల్పడానికి చేసిన అవిశ్రాంత కృషికి దక్కిన గౌరవం భారతీయ ఛాత్ర సంసద్ పురస్కారం. ప్రపంచ ప్రసిద్ధి పొందిన షికాగో స్టేట్ యూనివర్సిటీ చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ అందించింది. గుడ్ గవర్నెన్స్కు ప్రతీక చంద్రబాబు. ప్రజా జీవితంలో యువతకు ఆదర్శవాది. ఆయన రాజకీయ జీవితం భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచింది అంటూ అవార్డును అందించిన భారతీయ ఛాత్ర సంసద్ కొనియాడింది. 1867లో యూనివర్సిటీ స్థాపించిన తర్వాత ఒక విదేశీ రాజకీయ నాయకుడికి ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించడం అదే ప్రథమం. దార్శనికత, అసాధారణమైన ప్రతిభా సామర్థ్యాలు, సంస్కరణ దృక్పథం ఉన్న చంద్రబాబుకు డాక్టరేట్ ప్రకటిస్తున్నట్లు షికాగో యూనివర్సిటీ ప్రకటించుకుంది. కొత్త తరం అవసరాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు తనదైన విజన్తో రేపటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని నెదర్లాండ్ రాయబారి ఆల్ఫోన్సస్ స్టోలింగ్ చేసిన ప్రశంస చంద్రబాబు స్థాయిని తెలియజేసే అతి చిన్న వ్యాఖ్య. గతంలో కూడా చంద్రబాబు ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం, ఇండియా టుడే, బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, ఎకనామిక్స్ టైమ్స్, ఎకనామిక్ ఫార్మ్స్ డ్రీమ్ క్యాబినెట్ సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ ఏషియా అవార్డులు పొందారు. విపత్తులు ఎదురైనప్పుడు సమర్థంగా ఎదుర్కోవడంలో చంద్రబాబును మించిన వారు లేరని తమిళనాడు పత్రికలు ప్రశంసలు కురిపించాయి. జూనియర్ వికటన్, నక్వేరన్ పత్రికలు చంద్రబాబును మెచ్చుకుంటూ ఏకంగా పతాక కథనాలు ప్రచురించాయి. జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ నాయకులతో శభాష్ అనిపించుకున్న గొప్ప నాయకుడు చంద్రబాబు. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ హయాంలో ధ్వంసమైన ఏపీని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యద్భుత పునర్నిర్మాణానికి ఆనేసాలు శ్రమిస్తున్నారు విజనరీ లీడర్ చంద్రబాబు. 47 ఏళ్ల నాడు శాసనసభ్యుడిగా ప్రమాణం చేసి చట్టసభలోకి అడుగుపెట్టి జాతి కోసం, ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న మహానాయకుడు చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల తరపున అభినందనలు, శుభాకాంక్షలు. మన నాయకుడు, జాతీయ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చైతన్య రథం తరపున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అద్భుతంగా ఈ వ్యాసం రాసిన నీరుకొండ ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.